గుడ్ మార్నింగ్. నేను మీ కడపకి ఇక్కడ నందలూరు దగ్గర అగ్రహారం ఉండే దగ్గర ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వచ్చాను ఈరోజు. నా పెళ్ళైన కొత్తలో 11 సార్లు అవతల ఊరు నుంచి ఏట్లో నడిచి ఈ గుడికి వచ్చేదాన్ని. రోజు డైలీ 11 రోజులు ఖచ్చితంగా డైలీ వచ్చేదాన్ని. ఎర్లీ మార్నింగే 3 o'clockకే లేసేసి ఇప్పుడు ఆ టెంపుల్ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్స్ ఇవ్వండి, ఓకేనా? చూడండి, రండి. ఓకే, ఇది కొండ, అక్కడ దావ ఉందండి. ఇది స్టెప్స్ అలా అంటే అప్పుడు చాలా చిన్న గుడి ఉంది, కొంచెం పాత గుడి లాగుంది. చాలా పురాతనమైన గుడి అండి ఇది. నేనైతే అవతల పాటూరు నుంచి యువతలకి నడిచి వచ్చేదాన్ని. మా అత్తమ్మ నేను వచ్చేదాన్ని, ఒకసారి మా వారు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కట్టించారు ఈ టెంపుల్. ఇప్పుడు చాలా బాగుంది. నేనైతే అప్పుడు నైటే వచ్చేదాన్ని. ఇది నందలూరు ఏర్ అనమాట. ఎక్కడో అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి ఫోలు, అక్కడ అవతల నుంచి నేను వచ్చేదాన్ని అనమాట నడుచుకుంటూ. ఇప్పుడు కూడా అలాగే వచ్చాను. ఈరోజు ఇంకొక టెంపుల్ పెడతాను. ఆ టెంపుల్కి వెళ్ళాను, మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చాను. చూడండి, మీరైనా ఇక్కడ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూడండి. నిజంగా చాలా పవిత్రమైన గుడి, ఏదనుకున్నా నెరవేరుతుంది. నిజంగా స్వామి దీవెన నాకుంది. అందుకే టెంపుల్స్ అన్నీ కార్తీక మాసంలో చూస్తున్నాను అన్నమాట. మబ్బుగా ఉంది, కరెంటు పోయింది. శివయ్య, పార్వతమ్మ, ఇక్కడ ఈశ్వర స్వామి. ఈయనేమో నాకు కాలభైరవ స్వామి ఏమో అనుకుంటా, తెలీదు నాకైతే. కరెంటు పోయినట్టుంది, చాలా బాగుంది, భయం ఉంది ఆయన చూస్తుంటే. అమ్మవారిని చూపిస్తాను. నిజంగా చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. చాలా పురాతనమైన టెంపుల్, చాలా పాత గుడిలాగా ఉంది. ఇప్పుడైతే బాగా కట్టేశారు. ఇక్కడ మనకు అన్నీ కావాల్సినవి ఇట్లా అంటారా, మన దసరా రోజు తిరుగుతాం కదా, అక్కడ చెట్టు ఇదండి అన్నీ మొత్తం. నేను నవగ్రహాలు తిరగడానికి వచ్చేదాన్ని అనమాట. ఇక్కడ ఈ స్వామి పేరే నాకు తెలియదు, కానీ శివయ్య తెలుసు. ఇంకో స్వామిని చూపించాను కదా, తెలీదు. ఈ నవగ్రహాలు తిరగడం కోసమే వచ్చేదాన్ని నేను. 11 రోజులు వచ్చాను, 21 రోజు అనుకుంటా. 11 రోజులు చాలా ఏళ్ళు అయింది కదా. పిల్లల కోసం వచ్చి తిరిగేదాన్ని నేను. టెంపుల్ చాలా బాగుంటుందండి. చాలా లొకేషన్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఎట్లా ఎవరో చేపలు పడుతున్నారు. చూడండి, అప్పుడు వచ్చి నందలూరు మునిగిపోయింది అన్నారు కదా. అప్పుడు నందలూరు టెంపుల్స్ ఎక్కడెక్కడో టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడో ఫోన్ ఉంది, ఎక్కడి నుంచో వచ్చాము, చాలా దూరం. భలే ఏరుంది, బాగుంది. ఇప్పుడైతే లొకేషన్ సూపర్గా ఉంది. నందీశ్వర స్వామి, కానీ ఒక స్వామి ఉన్నాడు, నేను చూపించలేదు. చాలా భయంగా ఉంది, కళ్ళు పెద్దగా ఉన్నాయి ఆ స్వామికి, అందుకే భయంగా చూడలేదు. ఫోన్లో కూడా తీయలేదు నేను, ఓకేనా? ఆ స్వామి ఏటి మీద చూస్తున్నాడు. ఆ స్వామి ఏదో ఉంటుంది కథ, కానీ నాకు తెలీదు. మీకైతే నాకు తెలిసింది, నేను వచ్చింది చూపించినప్పుడు చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ ఇచ్చి కామెంట్ పెట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నందీశ్వర స్వామి